హలో అందరికీ వెల్కమ్ టు బ్లాగ్ విత్ రమ్య ఛానల్. ఈరోజు మీకు నేను అందరికీ ఎంతో ఇష్టమైన బిర్యానీని డబుల్ మసాలాతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమై ఉంటుంది ఈరోజు రెసిపీ డబుల్ మసాలా చికెన్ బిర్యానీ. ఈ బిర్యానీ ఉంటే మనకి గ్రేవీ అవసరం లేదు, ఇంకా రైతా అవసరం లేదు, ఎందుకంటే స్పైస్ ఫ్లేవరు అంతా బాగుంటుంది. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసుకోవాలి. 1 kg చికెన్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ బాస్మతి రైస్ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు చికెన్ని వాష్ చేసుకొని సాల్ట్ 3 స్పూన్స్, పసుపు 1 స్పూన్, కారం 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. కారం అనేది ఎక్కువైతే మళ్ళీ మనం బిర్యానీ మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి ఘాట్ అనేది ఎక్కువ అవుతుంది. కారం అనేది చూసి వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, బిర్యానీ మసాలా 3 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని చికెన్కి మసాలాన్ని పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఎక్కువగానే పడతాయి బ్రౌన్ ఆనియన్స్, మనం చేసుకునేది డబుల్ మసాలా చికెన్ బిర్యానీ కాబట్టి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. 1/2 కప్పు కర్డ్ వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. రైస్ని కుక్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని సాల్ట్ తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకొని బాయిల్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం 80% వరకు కుక్ అవ్వాలి రైస్. ఇలా మనం తుంచితే తునగాలి అన్నమాట, అది 80% కుక్ చేసినట్టు. ఇప్పుడు చికెన్ని కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం మగ్గించుకుంటే ఏమవుతుందంటే చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది, టెండర్గా బాగుంటుంది. ఇప్పుడు 70 to 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని చికెన్ పైన యాడ్ చేసుకోవాలి. వాటర్ రాకుండా వాటర్ని స్ట్రెయిన్ చేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి యాడ్ చేసుకోవాలి. చుట్టూ ఇలా రౌండ్గా వేసుకోవాలి నెయ్యి. 1 కప్పు రైస్ స్టాక్ వేసుకోవాలి. రైస్ స్టాక్ అంటే మనం బాస్మతి రైస్ వండుతాం కదా ఆ వాటర్ 1 కప్పు యాడ్ చేసుకొని 20 minutes లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. బిర్యానీ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఆవిరేం పోకుండా టైట్గా ఉండాలి ప్లేట్. పైన బరువు ఏమన్నా పెట్టుకోవాలి. నేనైతే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అది బిర్యానీ గిన్నె మీద పెట్టాను. అంతే, రెడీ అవుతుంది డబుల్ మసాలా చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.